ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. సో ఈరోజు నేను అల్లం నిల్వ పచ్చడి అండ్ డైలీ రొటీన్ పచ్చడి టిఫిన్ హోటల్స్లో లాగా సో ఈ రెండు పచ్చళ్ళు అయితే చేశానండి. దీని ప్రాసెస్ అంతా మనం తెలుసుకుందామా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో మరి ప్రాసెస్ తెలుసుకుందాం పదండి. సో మనం ఫస్ట్ అల్లం నిల్వ పచ్చడికి చేసుకుందాము. దానికి మనం 1 కప్పు అల్లము తడి లేకుండా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్న. ఇవి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనిచ్చిన తడి ఆరిపోయే వరకు. 1 కప్పు అల్లం ముక్కలు, సేమ్ కప్పు చింతపండు గింజలు లేకుండా తీసి పెట్టుకున్న. అలాగే సేమ్ కప్పు బెల్లం, 3 ఈక్వల్గా ఉండాలి. ఓకే. అలాగే 1/4 కప్పు కారం. ఇది కారం ఫుల్గా తీసుకోవద్దు, 1/4 కప్పు సరిపోతుంది అన్నమాట ఇవి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ చింతపండుని కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకుందాము. స్టవ్ పెట్టుకొని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు ఈ కప్పు వేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఇదే కప్పుతో కప్పు వాటర్ వేసుకొని అది మంచిగా మెత్తగా బాయిల్ అయ్యి గుజ్జులాగా అయ్యేటట్టు బాయిల్ చేసుకుందాం. అంత వాటర్ సరిపోతాయి. అది బాయిల్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. పెట్టుకొని ఇంకో స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ చింతపండు అయితే ఇట్లా మెత్తగా అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆపేసుకుందాము. ఇది ఇట్లా కొంచెం చల్లగా ఉనిద్దాం. అలాగే ఈ పక్క మనకి ఈ అల్లం కూడా ఫ్రై అయిపోయింది. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ధనియాలు 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాం. ధనియాలు కొంచెం ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాల కంటే కొంచెం తక్కువగా మెంతులు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి చింతపండు అల్లము కూడా కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి కాబట్టి అంత లోపల మనం పోపు పెట్టేసుకుందాము. పోపు కూడా చల్ల కావాలి కదా. నేను అన్నీ 1 కప్పు తీసుకున్నా కదా. పల్లి ఆయిల్, ఇది వేరుశనగ నూనె. పచ్చడిలోకి ఇది కానీ నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నా. ఓకే. ఇది 1 కప్పు వేసుకున్నా. దీని తర్వాత పచ్చడిని బట్టి మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో మనం పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు. ఇది అల్లం పచ్చడి మనకి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు, అంటే ఫీవర్ అది వచ్చినప్పుడు ఈ అల్లం పచ్చడి కానీ తింటే చాలా హాయిగా అనిపిస్తుంది, బాగుంటుంది. సో ఇవి అయితే ఫ్రై అయినాయి కదా, ఇంత సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వగానే స్టవ్ ఆపేద్దాం. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించి పెట్టుకున్న ధనియాలు, ఆవాలు,
మెంతులు ఇది పొడి చేసి పెట్టుకుందాం. పొడి చేద్దాము. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు కూడా వేసి ఒక్కసారి మిక్సీ పడదాం. సో ఇది నలిగింది కదా కొంచెం. ఇప్పుడు ఇది చింతపండు ఉంది కదా, దీన్ని మనం వేసేసుకుందాం దీంట్లో. ఇది మనం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవడం వలన మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకుందాం, అలాగే బెల్లం. ఇప్పుడు బెల్లం కొంచెం పక్కకు పెట్టిన తర్వాత చూసి మళ్ళీ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో తగినంత సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ తీయలేము అది. సో ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం పక్కకు పెట్టిన బెల్లం కూడా నేను యాడ్ చేసుకుంటున్నా. ఎక్కువైతుందేమో అనుకున్నా కానీ అది పడుతుంది. ఇంకా ఇది కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సో అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇందాకేసిన బౌల్లో అది సరిపోలేదు, అందుకని నేను మార్చేసిన మళ్ళీ. ఇప్పుడు మనం డైలీ టిఫిన్స్లోకి తినే అల్లం పచ్చడి చూద్దాం. మనం అల్లము డైలీ టిఫిన్స్లో తింటాం కదా, హోటల్స్లో ఇస్తారు కదా మనకి, పచ్చడి చేసుకుందాము. దానికి ఎండుమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయ, బెల్లము, అలాగే వాటర్లో చింతపండు ఆల్రెడీ నానబెట్టిన. దీనికి హాట్ వాటర్ ఏం అవసరం లేదు, నార్మల్గా నానబెట్టుకోవచ్చు. అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం శనగపప్పు కూడా మనం వేసుకుందాము. ఇందులో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవి వేసుకొని ఇవి ఫ్రై అవనిద్దాం. ఓకే, ఇందులోనే అల్లం ముక్కలు, అలాగే ఎండుమిరపకాయలు ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకుందాం. ఇవి ఒక్క సెకండ్ ఫ్రై అవనిద్దాం, సరిపోతుంది. ఆ వేడికి ఫ్రై అయిపోతాయండి. ఇది స్టవ్ అయితే ఆపేద్దాం. ఇది చల్లగా అవగానే మిక్సీ పట్టేసుకుందాం. అంతే, సింపుల్గా అయిపోయింది. ఇవైతే చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అన్నీ అందులో వేసేసుకుందాం. కొంచెం నలిగిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. అలాగే బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా బౌల్లోకి తీసుకొని దీనికి కూడా పోపు పెట్టేసుకుందాం. సో పోపు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, సింపుల్గా
మనకి డైలీ హోటల్ స్టైల్ అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇది పెసరట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. పెసరట్లోకి అయితే సూపర్ ఉంటుంది అల్లం పచ్చడి. సో ఇది అల్లం నిల్వ పచ్చడి. ఇది మనం డైలీ టిఫిన్స్లో తినే పచ్చడి. ఇది మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఒక 3 months అయినా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మాత్రం నిల్వ ఉండదు. డైలీ టిఫిన్స్లోకి చేసుకుంటాం కదా అట్లా. ఇది మంచిగా పెసరట్లోకి చాలా బెస్ట్, మంచి కాంబినేషను, చాలా బాగుంటుంది. అయితే నా ఫ్రెండ్ అడిగారనమాట అల్లం పచ్చడి చేసి చూపించమని. సో అందుకని నేను ఈరోజు 2 రకాల అల్లం పచ్చళ్ళు అయితే చేసి చూపించాను. అలాగే మీరు మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఇంకా ఏమైనా ఇట్లా చేయాలంటే చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ అడిగారు, అవి కూడా త్వరలో చేసి పెడతాను వీడియోస్. సో ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.